హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంజు. ఇంట్రెస్టింగ్ వీడియో ఏంటంటే నాకు ఇవాళ చికెన్ పాప్కార్న్ అయితే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకే ఆర్డర్ అయితే చేద్దామని చూస్తున్నాను. ఇంకెప్పుడు ఆర్డర్ చేసుకుంటుంటే కిక్ ఏముంటుంది ఫ్రెండ్స్. ఇదే చికెన్ పాప్కార్న్ మన స్టైల్ ట్రై చేద్దాం వల్ల. ఇంకా హాఫ్ కేజీ చికెన్ అయితే తెచ్చుకొని నీట్గా కడుకుని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ ముందు. ఇంకా దాంట్లో ఒక టీ స్పూన్ కారం, అలానే ఇంకో టీ స్పూన్ సాల్ట్, ఇంకేంటంటే బ్లాక్ పెప్పర్, అలానే కొంచెం ధనియాల పొడి, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. ఇంకా తర్వాత కొంచెం లెమన్ అయితే పిండుకోండి ఫ్రెండ్స్ బాగా పైన. ఇంకా దీన్ని మొత్తాన్ని బాగా కలపండి ఫ్రెండ్స్. పీస్ కి బాగా మసాలా పట్టేలా కలపండి. ఇంకా బాగా కలిపాక ఒక 45 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి ఫ్రెండ్స్ దీన్ని. ఇంకా ఈ గ్యాప్ లో ఒక ప్లేట్ లో మైదా, అలానే కొంచెం కార్న్ ఫ్లోర్, ఇంకా దాంట్లో కారం, ఇంకా కొంచెం బ్లాక్ పెప్పర్, అలానే కొంచెం ధనియాల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టండి ఫ్రెండ్స్. ఈ గ్యాప్ లో ఇది కూడా ఇప్పుడు ఈ పిన్ లో ఇందాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే ఒక్కొక్క పీస్ వేసి బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. ఒక బౌల్ లో కూలింగ్ వాటర్ తీసుకుని స్టెయినర్ తో అలాగా 30 సెకండ్స్ అయితే చికెన్ అలా ఉంచండి ఫ్రెండ్స్ కూలింగ్ వాటర్ లో. ఇప్పుడు మళ్ళీ ఈ చికెన్ ని పిన్ లో వేసుకుని బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. మనం బాగా మిక్స్ చేస్తే పైన క్రంచీ టెక్స్చర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసి బాగా హీట్ అవ్వండి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే ఇంకా ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్క చికెన్ పీస్ ని వేసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే. ఇంకా ఒక గరిటె తీసుకుని అలా అటు ఇటు కదుపుతూ ఉండండి ఫ్రెండ్స్ చికెన్ అయితే. ఇంకా అలా ఫ్రై అవ్వండి కాసేపు. ఫ్రై అయ్యాక ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేయండి ఫ్రెండ్స్ పక్కకి. ఇంకా మా వేడి వేడి చికెన్ పాప్కార్న్ అయితే రెడీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, చూస్తుంటే ఎంత టెంప్టింగ్ అయితే ఉందో. ఈ పాప్కార్న్ ని మైనస్ లో కానీ సాస్ లో కానీ ముంచుకొని తింటే ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఇంకా మీకు కనుక వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి ఇంకెలాంటి మరిన్ని వీడియోస్ కోసం త్వరగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.